లాస్ట్ కాదు, ఎవరో లాస్ట్ అంటున్నారు అక్కడి నుంచి. లెట్స్ గో ఫర్ 2 more. No, it's okay. Go on if you want. Don't mind. Yeah, sure. I'll aduguta annappudu enduku. Sure. Unless you guys have. No, it's only considering. No, not an issue. Not an issue. I've come to hear them actually, so. Guys, be quick a bit on the other side. A very good evening, sir. Hi. Sir, first let me know if I am visible to you. Yes. Hi. What's your name? Sir, I am Sanjana, sir. Sanjana. Yes, sir. Hi, I am Sanjana. a member of Street Cause, and it's my honor to interact with you, sir, today. Nice meeting you. So, sir, under your leadership, Telangana has become a globally IT powerhouse, sir. Thank you. So, setting a benchmark for innovation and growth. Sir, but meanwhile, the core companies are still in the lag and offering future opportunities, sir. So 2029 లో definitely, sir, I am sure మన గవర్నమెంటే ఉంటుంది. What do you all say, guys? So, You know, for that, most of you actually don't show up and vote. That is the problem. చదువుకున్న వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మీరు ఓట్లకు రారు. కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది నిజంగా ఆనెస్ట్గా జెన్యున్గా ఓటేసింది చెప్పండి. నాకు కాదు, జనరల్ ఓటింగ్ షుడ్ నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ 30%. దిస్ ఈస్ ద ప్రాబ్లం సంజన. sir, ఇది ప్రాబ్లం. అమాంగ్ ద పీపుల్ దట్ షోడ్ అప్ హియర్ ఓన్లీ 30% యాక్చువల్లీ షోడ్ అప్ టు ఓట్. అది మారనంత కాలం యూ వోంట్ గెట్ ద లీడర్స్ దట్ యూ డిజర్వ్. yes, sir, I agree. థ్యాంక్స్. సో, sir, మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు సో ఇది బ్యాలెన్స్ లేదు కదా, సార్. మన గవర్నమెంట్ అంటే నువ్వు పోటీ చేస్తావా? నువ్వు చెప్పు, పర్లేదు. మన ఓన్ చేసుకున్నావు కాబట్టి చెప్పేసాయి. ఐటీ ఇండస్ట్రీస్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉంది, సార్. Okay. మీన్వైల్ కోర్ లో ఫ్యూర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు హైర్ ద ఫ్రెషర్స్, సార్. Right. సో ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతుందో అది ఎఫెక్ట్ చేస్తుంది, సార్. ఎకనామిక్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వాట్ స్టెప్స్ వుడ్ యూ టేక్, సార్? No, thank you, Sanjana, great question. This is the biggest challenge for every government across the planet. అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయడం అనేది డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోదీ దాకా కింది దాకా అందరికి ఉండే ఛాలెంజ్ అది. ఎందుకంటే చదువుకునే పిల్లలు, అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి. చదువుకునే పిల్లలు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఏమో ఎవ్రీ ఇయర్ మిలియన్స్లో వస్తున్నారు. జాబ్స్ ఏమో అంత ఈక్వల్ ప్రపోర్షన్లో క్రియేట్ అవుతలేవు. అండ్ ఇండియాలో ఇంకొక చిన్న ఇది ఉంది, చిన్న ఇంట్రెస్టింగ్ పారాడైమ్. గవర్నమెంట్ జాబ్ని జాబ్ అనుకుంటారు, ప్రైవేట్ జాబ్ని జాబ్ అనుకోరు చాలామంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంతకుముందు అన్నారు చూడు, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొడితే లైఫ్ సెట్, ఇక నాకు మళ్ళీ రిటైర్ అయ్యేదాకా డోకా లేదు టైప్లో ఉంటుంది అనమాట థింకింగ్. సో గవర్నమెంట్ అందరికి జాబ్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకో, లేదా తెలంగాణ గవర్నమెంట్ తీసుకో, మన పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయంటే గవర్నమెంట్లో లెస్ దెన్ 1%, సమ్ టైమ్స్ మేబీ 2% స్టేట్ గవర్నమెంట్స్లో. యూనియన్ గవర్నమెంట్ అయితే లెస్ దెన్ 1%. సో అట్లా ఆలోచించినప్పుడు మనం మిగతా 95-97% మంది ఏం చేయాలి? Not everybody can become an entrepreneur. So what can they do? So all the job seekers, unless they are qualified, unless they are skilled, unless they are equipped, nobody will hire you. So what we did in 2014 was created an institution called as TASK, Telangana Academy for Skills and Knowledge. దాని ద్వారా ఏం చేసినామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణవ్ ఇస్ స్టడింగ్ ఇన్ అ కాలేజ్. ఇండియాలో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఇండియాకి వేరే కంట్రీస్కి పోలిస్తే జర్మనీ అనే ఒక కంట్రీ ఉంది. జర్మనీ తెలుసు కదా. జర్మనీలో దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ as apprenticeship. Last 2 years of engineering, they'll actually take you to a factory and make you work there. So you're learning life skills, you're learning real skills while you're also working and getting course credits for it. ఇండియాలో ఆ సిస్టమ్ లేదు. కొన్ని స్కూల్స్ ఉంది, బిట్స్ పిలానీలో ఉంది, ప్రాక్టీస్ స్కూల్ అంటారు, వేరే చోట్ల లేదు. సో వాట్ వీ థాట్ ఈస్, ఈ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ తెచ్చి ఆ టాస్క్ అనేది పెట్టి లాస్ట్ సెమిస్టర్ కానీ as soon as you're out of college, we should give you that soft skills. చాలా మందికి ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇక్కడ చెప్పేటప్పుడు రాదు. సో దట్ సాఫ్ట్ స్కిల్ ఏది, ప్రజెంటేషను, చెప్పగలగడము, ఎక్స్ప్రెస్ చేయగలడము, అది రాదు. కొంతమంది తెలుగు మీడియంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పలేరు. కొంతమంది ఉర్దూ మీడియంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, చెప్పలేరు. సో వీ ట్రైన్డ్ ఆల్మోస్ట్ we basically took almost 18 lakh students through this program so that we make them readily employable. But that's not enough. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం 9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లో అని, కానీ అందులో తెలంగాణ పిల్లలు, తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు? దట్స్ వాట్ హ్యాస్ టు చేంజ్ నౌ.
our kids, our students have to take more. See, otherwise, why am I inviting companies from across the world and setting them up here and giving them all kinds of subsidies if they don't actually do benefit to our people, right? So that question also will come up. Are ikkada andaru malla vere vere states ki ellochi jobs తీసుకుంటున్నారు మనోలేరి అనే ఛాలెంజ్ కూడా వస్తుంది. That's when then people will start demanding local reservations and things like that. So big challenge is skilling our people and making sure that they're employable, most importantly, and more importantly in being in sync with the industry trends. ఈ మూడు కూడా చాలా కాన్షియస్గా చేయాలి. చేస్తాము. నువ్వు చెప్పింది బాగుంది. If you have any best practices that you think I can use, send them my way. Yeah, thank you, Sanjana. Appreciate. Hi. Mic తీసుకోండి. Anyone else? ఆయన స్ట్రీట్ కాజ్లో ఉన్నారా మీరు? స్టేజ్లో లేకపోతే మీరు మాట్లాడకండి, కూర్చోండి. వేరే వాళ్ళు మాట్లాడండి. ఎస్ బో, గట్టిగా చెప్పే పర్లేదు. యూజ్ యువర్ లంగ్ పవర్. మైక్ ఉందా? యా. హాయ్ అన్న, Hi. దిస్ శశాంక్. హాయ్ శశాంక్. సో ఇందాక వాటర్ వీల్స్ అనే ప్రాజెక్ట్ చూసినాం కదా, ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. Nice. సో దేర్ వాస్ దిస్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ వీ హ్యాడ్ ఎ క్వశ్చనర్ విత్ హిమ్. సో ఐ ఐడెంటిఫై ఎ రియల్ ప్రాబ్లమ్ దేర్. ఏంటంటే దట్ ప్రాజెక్ట్ వాస్ నియర్ ములుగు డిస్ట్రిక్ట్. సో అక్కడ దేర్ వాస్ ఎ ట్రైబల్ ప్లేస్, బట్ ద ప్రాబ్లమ్ వాజ్ ద ట్రైబల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్లేస్ వర్ ఏమంటారు మైగ్రేటెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. So they are not officially identified as Telangana people, and Telangana government cannot officially recognize them as. But they are active residents there. It's been many years. Kani due to we cannot recognize due to policy rules. So they are facing many problems as such we have seen. Water dan valane we have like donated water wheels and all. So I mean we can create a small scale impact by it. But what can government do to actually help them? Not only Mulugu, itla chaala unnai tribal place Telanganalo. And I have a second question for you. Second thing is, nowadays I see digital activism is booming in on social media and all. And how do you think it will impact real politics when compared to street protests and all? Yeah, thank you. I'll start with the second question first. I think it's a great question. How does changing digital trends affect politics at large, and also how is it different from street protests and things like that, physical demonstrations, etc. So this is a paradigm shift that is sweeping the world, not just India, not just Telangana. But మీరు చూస్తే when Donald Trump ran this time, the second time as president of the US, I think one biggest factor in his re-election was Elon Musk and X, because X has really democratized media space. Because now if you have a digital presence, you yourself are an influencer, you yourself are able to actually put out news, post facts, post opinions, etc. etc. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇంకోటి మీ జనరేషన్కి ముఖ్యంగా, యూఆర్ ద స్వైప్ జనరేషన్. యువర్ అటెన్షన్ స్పాన్ ఇస్ ప్రాబబ్లీ 3 to 4 seconds. You don't like something, you swipe. As simple as that. So you don't have the patience to listen to a politician on television for 30 minutes, even if he's speaking very eloquently and beautifully also. You don't have the patience to listen. That's why if you see the changing transformation that's happening in digital space, it's when I was in the US, I used to watch all these late night comedy shows. I used to be a big fan of David Letterman, Jay Leno, Conan O'Brien. So illandariki enduku fan ante, they used to bundle, even Jon Stewart, Daily Show. So they used to bundle information and entertainment, infotainment. So ఇయాల రేపు న్యూస్ ఎట్లా వస్తుంది బ్రదర్ అంటే, శశాంక్, నీకు ప్యూర్ ప్లే న్యూస్ ఇస్తే చూస్తలేరు. ఆ న్యూస్ని మంచి క్యాప్సూల్ చేసి నైస్గా మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తే, ఎవరో కూర్చొని నీకు తెలుసా ఇక్కడ ఒకటి సైకిల్ ట్రాక్ ఉంది నీకు తెలుసా అని చెప్పి న్యూస్ నేను ఆ స్టైల్లో ప్రజెంట్ చేస్తే నువ్వు చూస్తావు. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్, లాట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ డోంట్ సీమ్ టు గెట్ ఇట్. వీఆర్ ట్రైంగ్ టు అడాప్ట్, వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ కనెక్ట్ టు దిస్ జనరేషన్, హౌ వీ కెన్ కనెక్ట్ టు people who are not on newspapers and etc. So స్ట్రీట్ ప్రొటెస్ట్లు అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, ఇప్పుడు తగ్గింది బాగా. ఈ ఎక్స్ట్రీమ్ కోత వస్తుంది, నేపాల్లో వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ కోత ఎక్కడైనా వస్తుంది, శ్రీలంకలో వచ్చినట్టు నేపాల్కి పోయినట్టు. కానీ ఆ పరిస్థితి ఈరోజు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. నేను మా వాళ్ళని అడుగుతున్నా, అరే రైతు బంధు ఎగ్గొడితే రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తలేరు అని. ఆయనకు కదా ఎఫెక్ట్ అయ్యేది, వాళ్ళు రావాలి కదా అంటే, సార్ క్యాటలిస్ట్ ఉండాలి కదా, ఎవరో ఒకరు నడపాలి కదా, లేకపోతే ఎట్లా వస్తారు అంటారు. అంటే నీ కడుపు కాలుతుంటే కూడా
నీకు ఎఫెక్ట్ అవుతుంటే కూడా నువ్వు రోడ్డు పైకి రాపోతే ఎప్పుడు వస్తావు అంటే వాళ్ళు ఆర్గనైజ్ లేరు కదా సార్ అంటున్నారు. మీరు ఆర్గనైజ్ పొలిటికల్ పార్టీ ఉన్నారు, మీరు తీసుకొని రావాలి రోడ్ల మీదకి, వాళ్ళు ఎట్లా వస్తారు అంటున్నారు. సో ఆ స్పేస్ ఎప్పటికీ ఉంటుంది ఏది స్ట్రీట్ ప్రొటెస్ట్కి, కానీ ఎక్స్ట్రీమ్కి పోయినప్పుడు ఉంటుంది. మిగతా టైంలో ఈ డిజిటల్ యాక్టివిజం, చేంజింగ్ ట్రెండ్స్, దే విల్ మేనిఫెస్ట్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? ఐ కంప్లీట్లీ ఫర్గాట్ నౌ. I mean, నువ్వు కూడా మర్చిపోయినావు. గుర్తుంది obviously. So there was a water wheels project that we. Yes, I got it now. ఈ గుత్తి కోయా అనే కమ్యూనిటీ నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరంటే ఛత్తీస్గఢ్లో కోయాస్ ఉంటారు, గుత్తి కోయాస్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఛత్తీస్గఢ్కి మనకి పోరస్ బార్డర్ ఉంటుంది, బికాస్ వీఆర్ ఓన్లీ అడ్జాయినింగ్ స్టేట్స్ కాబట్టి. అక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీ కండిషన్స్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తుందంటే ఆడ జంగల్ కొట్టుకుంటూ ఇటు వస్తున్నారు. వచ్చినప్పుడు ఏమైందంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ ఏంటంటే మన ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి డిఫారెస్టేషన్ చేస్తుంటే, నరుకుతుంటే ఫారెస్ట్ని వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ది కమ్ ఇన్ హోడ్స్ లైక్ 100 people 200 people వచ్చి దే విల్ సెటప్ స్మాల్ సెటిల్మెంట్స్. ఈవెన్చువలీ దట్ విల్ బికమ్ అ గూడెం, ఈవెన్చువలీ దట్ విల్ బికమ్ అ విలేజ్, ఈవెన్చువలీ దట్ విల్ బికమ్ అ హ్యాబిటేషన్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మనకి ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే నాట్ జస్ట్ రికగ్నైజింగ్ దెమ్ as పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఆల్సో అక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ దే హెవ్ డిఫారెస్టెడ్. వాళ్ళు చెట్లను నరికి ఫారెస్ట్ కొట్టేసి తీసుకుంటే దట్స్ అ క్రైమ్, నెంబర్ 1. రెండవది వాళ్ళు స్ట్రీట్ వాళ్ళు కాదు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు, రేషన్ కార్డు లేదు, ఎట్సెట్రా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయినాకనే మనం అక్కడ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలుగుతాం. దట్స్ వై యూ డింట్ హ్యావ్ దెమ్ వెన్ యూ వెంట్ దేర్, యూ డింట్ హ్యావ్ ద వాటర్, ఎట్సెట్రా. సో యాజ్ అ గవర్నమెంట్ వాట్ కెన్ యూ డూ? టిపికలీ వాట్ వీ డూ ఇస్ రెగ్యులరైజ్ చేస్తాం. పోయినాక సరే ఇక ఎవరైతే పక్క వాళ్ళు అయితే యువతలు అయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వండి, వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇవ్వండి, వాళ్ళకు కూడా పైప్ లైన్లు వేయండి, వాళ్ళకు కూడా రోడ్లు వేయండి. బట్ దట్ టేక్స్ టైమ్. సో unless they are aliens from Bangladesh or Pakistan or some other country who are non-Indian, there is no problem. But that takes time, unfortunately. But yes, in the meantime, we can work through NGOs like yours to provide them basic facilities, see that the basic humanitarian concerns are taken care of.